సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ ఖండించారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని ఆ విధమైన పదజాలంతో మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటున్న బీజేపీ అధ్యక్షుడు రాజేష్ తో మా ప్రతినిధి రవిచిద ఫేస్ టు ఫేస్. వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలతో అంబటి రాంబాబుని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇదే అంశానికి మనతో మాట్లాడడానికి అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు మీరు, ఇటు టీడీపీ కావచ్చు, అంబటి చేసిన వ్యాఖ్యలపైన రాష్ట్రంలో వివిధ అల్లర్లు జరుగుతున్నాయి, ఏంటి పరిస్థితి? దీనికి ఆజ్యం పోసింది వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఇది అంత పరుష పదజాలంతో ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని, ఈ 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని పట్టుకొని అమ్మన బూతులు తిట్టడము ఎంతవరకు సమంజసమో మనం ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మొట్టమొదట ఆజ్యం పోసింది, బీజం వేసింది అంబటి రాంబాబు గారే. అంబటి రాంబాబు గారిది ప్రధానంగా మొదటి తప్పు అతను చేయడం వల్ల ఈ ఇష్యూస్ అన్ని ఒకటి ఈ రాష్ట్రంలో పెరగడం జరిగినది. వాళ్ళనే రెచ్చగొట్టుకోకుండా వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రిని, భార్యాభర్తల్ని ఆ విధంగా సంబోధించడము, నువ్వేదన్నా ఉంటే మాట్లాడు, కానీ విమర్శనాత్మకంగా ఉండాలి. కానీ బూతులు మాట్లాడడము, మేము బూతులే మాట్లాడతాము, మీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా మీకు సంస్కారం నేర్పించడము ఎంతవరకు సమంజసమని మేము భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. అయితే మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా అంబటి చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ కూడా అభిమానులు ఏదో ఆవేశంలో అనింటారని చెప్పేసి గతంలో కూడా అన్న పరిస్థితి. ప్రస్తుతం ఇటు కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ అంశాలన్నింటినీ కూడా సమర్థిస్తున్నాడు అనుకోవచ్చా? ఆయన ఏం చేయకున్నా తప్పు చేసిన వాళ్ళని తప్పు అని దండించడు, వీళ్ళని పెంచి పోషిస్తున్నాడు. రోజా అయితేనేమి, అంబటి రాంబాబు, పేర్ని నాని, జోగి రమేష్ ఇలాంటి వాళ్ళను పెంచి ఇప్పుడు పోషించి రాష్ట్రం మీదకి వదులుతున్నాడు. శాంతి భద్రతలు ఎలాగైనా విఘాతం కల్పించాలా, శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు, ఏదో రకంగా ప్రజల్లో మేము నానతుండాలా, అది మంచి అయినా చెడైనా. డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళు అలవాటు నేర్చుకున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డే మారలేదంటే వీళ్ళేం మారుతారు? జగన్మోహన్ రెడ్డికే ఒక చిత్తశుద్ధి లేదు. తిడతా అంటే ఎదుటి వాళ్ళనే నిండు సభలోనే నవ్వుతూ కూర్చుంటాడు, అసెంబ్లీలో అయితేనేమి, బహిరంగ సభల్లో అయితేనేమి. ఇటువంటివన్నీ మానుకోవాలా, తప్పుడు చర్యలు ఇవన్నీ. ఎవరిని వ్యక్తిగత దూషణలు చేయకూడదు అనేది మా అభిమతం. ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఎక్కడ పోతున్నాం మనం? రాజకీయాల్లో విమర్శనాత్మకంగా ఉండాలి, కానీ వ్యక్తిగత దూషణలకు ఏమాత్రం మనం తావివ్వకూడదు. తావిస్తే ఇటువంటివే జరుగుతాయి. ఖచ్చితంగా ప్రజలు భావోద్వేగాలకు లోనైతారు. తెలుగుదేశం వాళ్ళు కావడము దాంట్లో తప్పని నేను అనుకోవడంలే. వాళ్ళని రెచ్చగొట్టే మాటలు మాట్లాడడము, అమ్మన బూతులు తిట్టడము, ఆ మహిళలను చూడుకోకుండా విపరీతమైన మాటలతో సంబోధించడం, అవి మనం మాట్లాడడానికి కానీ సిగ్గుచేటుగా అనిపిస్తుంది. నాకైతే ఇంత దుర్మార్గమైన మాటలు ఎవరు మాట్లాడరు. ఆయన ఒక మంత్రిగా చేశాడు, ఎమ్మెల్యేగా చేశాడు. సామాన్యమైన ఎవరే కానీ అటువంటి భాష మాట్లాడరు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళ తల్లి గారిని ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పుగా నేను పరిగణిస్తున్నాను. అంటే ఓవరాల్ గా స్టేట్ లో ఇప్పుడు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం కల్తీకి సంబంధించిన సిబిఐ సిట్ కూడా ఒక నివేదికనిచ్చింది. అందులో ఎటువంటి కల్తీ జరగలేదని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు దీన్ని అసత్య ప్రచారాలు చేసి ఈ విధంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తిరుపతి కల్తీ లడ్డు సిట్టు విచారణ చేస్తుంది. దాంట్లో దోషులు ఎవరో లోపలికి పోతున్నారు, ఎవరు ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు సస్పెండ్ అవుతున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. సిట్ ఏమిచ్చింది? 68 లక్షల కొవ్వు, 68 లక్షల లీటర్ల నెయ్యి కల్తీ అని చెప్తున్నారు. 250 కోట్ల ఫ్రాడ్ జరిగిందని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. మీరు దాన్ని చూడుకోకుండా దీంట్లో ఏం కలగలేదు. అసలు పాలుతో నెయ్యి తీస్తారు, పాలే లేకుండా నెయ్యి సృష్టించినారంటే అది జగన్మోహన్ రెడ్డికి, ఆయన టీంకే చెందుతుంది. ఎందుకంటే పాలు లేకోకుండా పామాయిల్ను, రసాయనాలు, ఇతర బాత్రూమ్లు కడిగే లిక్విడ్స్ ఇటువంటివన్నీ వాడి 5 సంవత్సరాలు ఆ పవిత్రతను అపవిత్రత చేసి తిరుపతి వెంకన్నను ఈరోజు బదనాం చేసి మీరు ఈ దుస్థితికి వచ్చినారు. ఇంకా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని మేము చేసినది తప్పు,
మేము శిక్ష అనుభవిస్తామని ఒప్పుకోండి, అంతేగాని అవన్నీ ఒప్పుకోకుండా మేమేం చేయలేదు, సిట్ మాకేదో మెడల్ ఇచ్చింది అని. సిట్లో ఏముంది ఒకసారి చదవండి. మీరు చదువుకున్నారు కదా, మీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా ఈ పొద్దు దాంట్లో ఉన్న అధికారిని కానీ ఈరోజు బదిలీ వేయడం జరిగినది. సిట్ ఏం రిపోర్ట్ ఇచ్చిందో మీరు ఒకసారి చదవరా? చదువుకోకుండా ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్, ఇక్కడ ఈ మతాల పరంగా కులాల పరంగా ఏదో ఒకటి రాష్ట్రంలో అలజడి సృష్టించాలా, అలజడి సృష్టిస్తే ఈ కూటమి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేది చూస్తున్నారు. అది ఎవరి చేత కాదు. కూటమి బలంగా ఉంది, ప్రజల కోసం పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు అంబటి ఎపిసోడ్ లో మరో కొత్త కోణం బయటకు వచ్చింది. అయితే కాపులకు సంబంధించి కాపు నేత పైన దాడులు చేస్తున్నారు అని చెప్పేసి కూడా మరో ప్రచారం జరుగుతుంది. నేను ప్రొద్దునే ఒక ఆయన ఓల్డ్ ఇంటర్వ్యూ చూసా. కాపుల గురించి, కాపు ప్రజల గురించి ఆయన కాపు కులస్తుడయ్యి ఎంత అధ్వాన్నంగా నీచంగా మాట్లాడాడో ఒక్కసారి ఆ ఇంటర్వ్యూ చూస్తే మనందరికీ మీకు కానీ అర్థమవుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. కాపుల గురించి, వాళ్ళ జీవన విధానం గురించి, వాళ్ళ వ్యక్తిత్వం గురించి వ్యక్తిత్వ హననం చేసినాడు పాత ఇంటర్వ్యూలో. ఇప్పుడు దాన్ని మాట్లాడడం చాలా సిగ్గుచేటు. కాపుల గురించి ఆయన మాట్లాడటము చాలా సిగ్గుచేటు. ఎందుకంటే కాపులను ఒకసారి ఆయన పాత ఇంటర్వ్యూలో ఎంత బదనాం చేసినాడో ఒక్కసారి ట్రోల్ చేసి, మీరు దీంట్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ట్రోల్ చేస్తున్నారు, చూడండి కావాలంటే. దాన్ని చూసి మరి నాతో మాట్లాడండి. ఇది బీజేపీ అధ్యక్షుడు కొనకొండల రాజేష్ చెప్తున్న పరిస్థితి. ఏదైతే రాష్ట్రంలో అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరైనా కూడా ఒక స్థాయి అధికారిని కావచ్చు, లీడర్ని కావచ్చు, అసభ్య పదజాలంతో మాట్లాడడం ఎంత మేరకు కరెక్ట్ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్.